నమస్తే ఏటీవీ, నేను మీ అలీ. ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ వద్ద అయితే ఉన్నాం. అయితే టౌన్ హాల్ వద్ద ఏంటి అని అనుకుంటున్నారా? టౌన్ హాల్లో ఆర్ట్ ఎగ్జిబిషన్ అనేది పెట్టారు. 18, 21 ఈ తేదీల్లో ఎగ్జిబిషన్ అనేది పెట్టారు. అయితే ఈ యొక్క ఎగ్జిబిషన్ కి చుట్టుపక్కల ఉన్న స్కూల్స్, కాలేజీల నుంచి ఇక్కడికి విద్యార్థులు వచ్చి ఎగ్జిబిషన్ చూస్తున్నారు. అసలు ఈ యొక్క ఎగ్జిబిషన్ ఎందుకు పెట్టారు ఏంటి అనుకుంటున్నారా? అయితే గతంలో ఫ్లెక్సీలు కానివ్వండి, ఏదైనా చూపించాలంటే ఆర్ట్ ద్వారా చూపించేవాళ్ళు, బొమ్మ గీసి చూపించేవాళ్ళు. ఒక ప్లానింగ్ వేయాలన్నా కానీ ఒక బొమ్మ గీసి వేసేవాళ్ళు. అయితే ఆర్ట్కి అంత గొప్పతనం ఉంది. అటువంటి ఆర్ట్ని అందరు మర్చిపోతున్నారు. ఈ ఆర్ట్ అనేది అంతరించిపోతుంది అనే ఉద్దేశంతో ఇక టౌన్ హాల్లో కొంతమంది ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ అనేది పెట్టారు. అయితే అసలు ఆర్ట్ ఎలా గీస్తున్నారు, ఈ ఆర్ట్ ఎలాంటి ఎగ్జిబిషన్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం పదండి. ప్రస్తుతం అయితే మనం ఎగ్జిబిషన్లోకి అయితే వచ్చేసాం. అయితే మనం చూస్తున్నాం ఈ ఎగ్జిబిషన్ లో రకరకాల ఆర్ట్లు అయితే గీస్తున్నారు. చూసుకున్నట్లయితే కృష్ణుడి బొమ్మ, అట్లా దేవుళ్ళ బొమ్మలు, అట్లనే పర్యావరణం గురించి గీస్తున్నారు. అట్లే పిచ్చుకలు, గంగిరెద్దులు ఇవన్నీ గీస్తున్నారు. అయితే చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ బొమ్మలు అయితే బ్రహ్మాండం గీస్తున్నారు. అసలు ఈ యొక్క ఆర్ట్ ఎగ్జిబిషన్ ఎందుకు పెట్టాలని ఉద్దేశం వచ్చిందో కొంతమంది మనతో ఉన్నారు. వాళ్ళతో సార్ నమస్తే. సార్ చెప్పండి, అసలు ఈ ఎగ్జిబిషన్ ఎందుకు పెట్టాలి అని అనుకున్నారు మీరు? ఇది మన చిత్రకళ అనేది పురాతన చిత్రకళ మంది. ఇప్పుడుండే పరిస్థితుల్లో ఈ చిత్రకళ అంతరించిపోతుంది. ఫ్లెక్స్లు, డిజిటల్ పెయింటింగ్ ఇవన్నీ వచ్చిన తర్వాత మాకు చాలా ఇంట్రెస్ట్ ఉండి దీంట్లో ఫైన్ ఆర్ట్స్ చేసాం మేము పెయింటింగ్లో. అందుకోసం ప్రతి సంవత్సరము ఈ చిత్రకళ అంతరించిపోకుండా ఏదో ఒక పెయింటింగ్ చేసి అందరికి చూపించాలి, దీంట్లో ఇంట్రెస్ట్ కలిగించాలి అనే ఉద్దేశంతో ఈ పెయింటింగ్ చేస్తున్నాము. ఈ సంవత్సరం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ మీద 30 పెయింటింగ్స్ చేసాము. అనేక భంగిమల్లో అనేక రకరకాల రాజకీయాలు కానివ్వండి, పౌరాణికము వాటన్నిటిలో ఉండే పెయింటింగ్స్ అన్నీ వేసాము. అదేవిధంగా 5 మంది ఆర్టిస్టులు మ్యూరల్ పెయింటింగ్స్, తాంజూర్ పెయింటింగ్స్, నైఫ్ వర్క్స్, కాఫీ పెయింటింగ్స్, ఇలా రకరకాల మీడియాస్తో పెయింటింగ్స్ చేస్తున్నారు. ఇవన్నీ ప్రదర్శించి ప్రతి ఒక్కరికి దీని మీద ఒక అవగాహన కలిగించాలి. నెక్స్ట్ ఇప్పుడుండే జనరేషన్ పిల్లలందరికీ కూడా ఈ ఆర్ట్ మీద ఒక మక్కువ కలిగించాలి. వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ అయ్యే దానికోసంగా పెయింటింగ్స్ వేయండి అని అందరికి చెప్తున్నాము. ఈ అంతరించిపోకుండా మా పీరియడ్లో మేము ప్రతి సంవత్సరము ఇది చేయాలనే ఉద్దేశంతో ఇది 3వ సంవత్సరం స్టార్ట్ చేసి. సార్ గతంలో తోలుబొమ్మలాట ఇటువంటి చాలా కళారంగాలు ఉన్నాయి. అందులో భాగంగా ఇది కూడా ఆర్ట్ అనేది ఒక కళా భాగం. అయితే ఈ యొక్క ఆర్ట్ని ఇప్పుడు ఎవరు ప్రోత్సహించడం లేదు. ఎవరు చూసిన ఫ్లెక్సీలు అంటే ప్రింట్ అంటే అభివృద్ధికి చెందే కొద్దీ, టెక్నాలజీ వచ్చే కొద్దీ వాళ్ళు ఇవన్నీ మర్చిపోతున్నారు. అయితే మీ యొక్క అంటే కొంతమంది ఈ ఆర్ట్ని నమ్ముకొని జీవనోపాధిగా చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉందంటారు? ఇప్పుడు ఈరోజు ఆర్ట్ని నమ్ముకొని బతకాలంటే ఎవరికి వీలు పట్టలేదు. దీని మీద ఎవరు బతకలేకపోతున్నారు. ఏంటంటే డిజిటల్ పెయింటింగ్స్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఎవరు కూడా దీన్ని ఆధారంగా పెట్టుకొని జీవించలేకపోతున్నారు. డెవలప్మెంట్, అభివృద్ధి చెందడం అనేది మంచిదే. దానివల్ల ఫాస్ట్ జనరేషన్కి అభివృద్ధి కూడా కావాలి. కానీ దీన్ని కూడా ప్రోత్సహించాలి ప్రభుత్వం కానివ్వండి, జనరల్గా ఉండే జనాలు కానివ్వండి. ఈ పెయింటింగ్స్ ఆర్టిస్టులు కూడా కొంచెం ప్రోత్సహిస్తే మేము కూడా దీన్ని డెవలప్ చేస్తాం. ఇది అంతరించి కోటల్లో ఎలా చూసుకున్నట్లయితే అక్కడ ముందు వెళ్ళేటప్పుడు కొన్ని విగ్రహాలు ఇవి ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే పెయింటింగ్ వేస్తున్నారు. అంటే రంగులతో అది కొన్ని సంవత్సరాలకే తుడిసిపోతుంది. అదే ఆర్ట్ గానే ఉంటే, ఈజీగానే ఉంటే అది అచ్చు అట్లానే ఉంటుంది. అంటే ఇక్కడ సపోజ్ దేవాలయం ఉంది, ఇక్కడ మసీదు ఉంది, అట్లాంటి గుర్తు పట్టేదానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు ఆ అవకాశాలు లేవు కదా. ఇప్పుడు మేము వేసే పెయింటింగ్ క్యాన్వాస్ పెయింటింగ్, క్యాన్వాస్, ఆయిల్ కలర్స్, యాక్రిలిక్ కలర్స్. మేము వేసే పెయింటింగ్ 100 సంవత్సరాలు గ్యారంటీ ఉంటుంది. 100 సంవత్సరాలు చెక్కు చెదరదు. ఏ ప్రింటింగ్, ఫోటోలు కూడా అన్ని సంవత్సరాలు ఉండవు. గతంలో దీన్ని తైలవర్ణ చిత్రాలని రాజులు ఉన్నప్పుడు వాళ్ళ పోర్ట్రేట్స్ అయిన గీసేవాళ్ళు. అదే మెటీరియల్, అదే పద్ధతిలో మేము ఇప్పుడు వేస్తున్నాం. సాలార్జింగ్ మ్యూజియంలో ఉండే పెయింటింగ్స్ అన్ని కూడా 400 సంవత్సరాల క్రితం పెయింటింగ్స్ కూడా ఈరోజు చెక్కు చెదరలేదు. అదే మెటీరియల్ మేము వాడుతున్నాం. ఇది ఎలాంటి షేడ్ కావటం కానీ ఏముండదు. దీని యొక్క అవగాహన కలిగించాలి జనాల్లో. ఈ పెయింటింగ్స్ అంటే ఏంది, ప్రింట్ అంటే ఏంది, పెయింటింగ్ చేత్తో వేసేదే దానికి ఎంత కష్టపడుతున్నారు, ప్రింటింగ్కి ఎంత ఈజీగా ఉంది అనేది అది వాళ్ళు అవగాహన చేసుకుంటే దీని యొక్క ప్రాధాన్యత బాగా పెరగద్ది. ఎగ్జిబిషన్ పెట్టారు కదా, అయితే ఇక్కడికి ఎంతమంది విద్యార్థులు అంటే టౌన్లో వచ్చిన వాళ్ళు ఎంతమంది ఇక్కడికి చూసేదానికి వచ్చినారు? రోజు ఒక 200-300 మంది పిల్లలు కానివ్వండి, పెద్దలు వచ్చి చూస్తున్నారు. వాళ్ళ పిల్లలు కూడా మేము డెమో క్లాసులు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంది. ఈ రోజే స్కూల్స్ ఓపెన్ అయినాయి. రేపు నుంచి పట్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఎలాంటి నష్టాలు? ఈ ఆర్ట్ వేయటం వల్ల మనుషుల చిన్నపిల్లలు అయితే సృజనాత్మకత పెరిగి వాళ్ళ జ్ఞాపక శక్తి కానివ్వండి ఇదంతా బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. పెద్దల్లో ఏదో రకరకాల స్ట్రెస్ ఇప్పుడుండే పరిస్థితుల్లో బిజీగా ఉంటారు. వాళ్ళు రోజుకి ఒక 1 అవర్ అయినా పెయింటింగ్ చేయటం వల్ల చాలా రిలీఫ్ అవుతుంది.
వాళ్ళకి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అంటే చూసుకున్నట్లయితే కొంతమంది విద్యార్థులు మార్క్స్ రాలేదనే ఉద్దేశంతో సూసైడ్ చేసుకోవటం ఎలా జరుగుతూ ఉంటుంది. అంటే ఇలా ఆర్ట్ వేయటం వల్ల వాళ్ళకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందా? అవును, వాళ్ళకి ఏంటంటే ఈ ఆర్ట్ వేయటం వల్ల అలాంటి ఉద్దేశాలు ఏమి వాళ్ళ మైండ్లో రావు. ఆర్ట్ వేసినప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉంటుంది, మంచి ఆనందాన్ని పొందుతాడు. పక్కన వాళ్ళు కూడా నువ్వు ఈ పెయింటింగ్ చాలా వేసిందని భుజం తట్టినప్పుడు ఎక్కడ లేని వాళ్ళకి సంతోషం వస్తుంది. ఇది చూశారు కదా, ఆర్ట్ గీయటం వల్ల చాలా మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, చాలా ఆరోగ్యంగా ఉంటాము. ఫింగర్స్ తోటి వేస్తున్నాం కాబట్టి మన ఫింగర్స్ కదలటం వల్ల నరాలన్నీ కదులుతూ ఉంటాయి, మన మెదుడికి చురుకైన ఇదిగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ ఆర్ట్ గీసే వాళ్ళు కూడా చెప్తున్నారు. వీళ్ళు ఆర్ట్ గీసినంత వరకు మనకి ఎలాంటి అనారోగ్యాలు అయితే రాలేదని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్న కొన్ని ఆర్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ చూద్దాం.